సెట్స్ మీదకు వెళ్లే వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్తో కనిపించాడు నాని. కానీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నానిలో కొంత కన్ఫ్యూజన్ మొదలైనట్లు అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేచురల్ స్టార్ నుంచి ఒక్కో ప్రాజెక్టు చేజారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ హిట్ మూడో భాగంలో కనిపించాడు నాని. ఆ తర్వాత పారడైజ్ స్టార్ట్ అయింది. దసరా కాంబినేషన్ రిపీట్ కావడంతో పారడైజ్ పై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్లు దాటిందని టాక్ ఉంది. దీంతో సినిమా కూడా మార్చి నుంచి ఆగస్టుకు మారింది. ఇప్పుడు ఆగస్టు రిలీజ్ కూడా డౌటే అంటూ ప్రచారం మొదలైంది. పారడైజ్ ఆలస్యం అవుతూ ఉండటంతో నానితో సినిమాలు ప్లాన్ చేసిన మిగతా దర్శకులు ఇతర హీరోల వైపుకు టర్న్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. పారడైజ్ తర్వాత సుజిత్ మేకింగ్ లో బ్లడీ రోమియో చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు స్థానంలో బ్యాండ్ మేళం దర్శకుడు సతీష్ జవ్వాజీతో కొత్త చిత్రం చేయాలనుకుంటున్నాడు నాని. ఇటీవలే సతీష్ చెప్పిన స్టోరీ నానికి నచ్చటంతో ఓన్ బ్యానర్ లో మూవీని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం దేవి నటిస్తున్న ఎల్లమ్మ ప్రాజెక్ట్ ముందుగా నాని దగ్గరకు వెళ్లిన కదే. ఆ తర్వాత హాయ్ నాన్న దర్శకుడితో నాని చేయాలనుకున్న ప్రాజెక్టులోకి ఇప్పుడు విజయ్ దేవరకొండ అడుగు పెట్టాడు. కుబేరా తర్వాత నాని కోసం కథను రాస్తూ ఉండిపోయిన శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగ చైతన్య కోసం కథను మారుస్తున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. అలాగే వెంకీ అట్లూరి కూడా తన కొత్త చిత్రాన్ని ధనుష్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఇక తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో నాని సినిమా చేయాలనుకుంటూ ఉండగా ఇప్పుడు ఆ దర్శకుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.